భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజాము 4 గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాలలో పర్యటించారు. జూపుడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్లపైకొచ్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల వద్దకు వెళ్లి సీఎం సమస్యలు తెలుసుకున్నారు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిర్విరామ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ఉదయం 4 గంటల సమయంలో బెజవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. మళ్లీ బాధితుల వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. వరద బాధితులకు అందించేందుకు దుర్గాగుడి ద్వారా ఆహారం తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై ఆలయ అధికారులను పిలిచి ఆయన మాట్లాడారు. 50,000 మందికి పులిహోర సిద్ధం చేయాలన్నారు. మరోవైపు విజయవాడలోని ప్రైవేట్ హోటల్స్ యజమానులతో ఆయన మాట్లాడారు.